గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకువచ్చేందుకు టీజీ20 లీగ్ మంచి వేదిక అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈనాడు సంస్థ ప్రోత్సహించడం అంటే ఆటగాళ్లకు 1000 ఏనుగుల బలం వచ్చినట్లేనని, అలాంటి సంస్థ అండగా నిలవడంతో ఈ లీగ్కు ఐపీఎల్ స్థాయి గుర్తింపు లభించిందని ప్రశంసించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలపై ప్రత్యేక దృష్టిని సారించిందన్న రేవంత్ ఫ్యూచర్ సిటీలో 1,00,000 మంది సామర్థ్యంతో క్రికెట్ మైదానాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. టీజీ20 తొలి సీజన్లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ను ఆయన అభినందించారు. టీజీ20 టోర్నీలో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. రామోజీ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ కిరణ్, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సాంబశివరావు, ఈటీవీ ఎండీ బాపినీడు, దివిజ, ఈ ఛాంపియన్స్ జట్టు కెప్టెన్ అభిరథ్ రెడ్డి, వైస్ కెప్టెన్ అజయ్ దేవ్గౌడ్, హెడ్ కోచ్ అనిరుద్ధ్ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులు సీఎండీ కిరణ్ ను రేవంత్ రెడ్డి సత్కరించారు. అనంతరం విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి ఈనాడు ప్రకటించిన ₹1 కోటి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. క్రికెట్ లాంటి క్రీడల్లో త్వరగా గుర్తింపుతో పాటు పరిచయాలు వేగంగా పెరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వాటికి దూరంగా ఉండి ఆటపై పూర్తి క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. సచిన్, కోహ్లీ, ధోనీ వంటి క్రికెటర్ల గురించి మాట్లాడుకుంటున్నామంటే వారికి ఆటపై ఉన్న శ్రద్ధ, గౌరవం, క్రమశిక్షణేనని గుర్తు చేశారు. కొంతకాలంగా క్రీడలకు హైదరాబాద్ దూరమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. క్రీడల్లో రాణించిన పలువురికి రివార్డులను అందించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఈ ఛాంపియన్స్ లో ఉన్న యువ క్రీడాకారులను ఈనాడు, ఈటీవీ వంటి సంస్థ వెన్నంటి నిలబడటం అంటే 1000 ఏనుగుల బలం వచ్చినట్లని సీఎం రేవంత్ అన్నారు. ఫ్యూచర్ సిటీలో 1,00,000 మంది సామర్థ్యంతో క్రికెట్ మైదానాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. ఇక్కడ హైదరాబాద్ మొదటి నుంచి క్రీడల పట్ల అవకాశం ఉన్న మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా వీఆర్ ఫోకసింగ్ ఆన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. వీ వాంటెడ్ టు ఎంకరేజ్. దట్ ఈస్ వై వీ హావ్ మేడ్ ఏ పాలసీ, స్పోర్ట్స్ పాలసీ. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. మన స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇనిషియేట్ చేయడమే కాకుండా ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలను మొత్తం కంప్లీట్గా పునరుద్ధరించడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హోంవర్క్ చేస్తున్నాం. 2 yearsలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఒలింపిక్స్కి కావాల్సిన స్టాండర్డ్స్లో అక్కడ అకాడమీ, యూనివర్సిటీ ట్రైనింగ్ చేయడానికి అవసరమైన అన్ని వసతులతో మనం చేస్తున్నాం. ఇప్పుడు హెచ్సిఐ కూడా బీసీసీఐతో మాట్లాడింది. మన ఫ్యూచర్ సిటీలో 1 lakh కెపాసిటీతో స్టేడియం కట్టడానికి క్రికెట్కి మేబీ ఇట్ విల్ టేక్ అనదర్ 2-3 months. సో దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. టీజీ20కి ఆల్మోస్ట్ T20 లెవెల్లో గుర్తింపు వచ్చింది. సో రూరల్ టాలెంట్ను గుర్తించడానికి మీకు భవిష్యత్తులో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా మారుతుంది. మీకు ఒక మంచి సంస్థ అండగా నిలబడ్డది. ఈనాడు, ఈటీవీ లాంటి సంస్థ మీ వెనకాల నిలబడ్డదంటే మీకు 1000 ఏనుగుల బలం. అంటే స్కై ఇస్ ద లిమిట్ ఫర్ రైజ్. మీరు ఎదగడానికి ఏం కావాలనో 100% ఈనాడు, ఈటీవీ సంస్థలు ఉన్నాయి. ఎలా ఎదగాలనేదే లక్ష్యంగా పనిచేయాలి. తప్పకుండా ఇంట్లోకి వెళ్ళి దేశ ప్రతిష్ట పెంచేంత మంచి క్రీడాకారులు వస్తారని నేను భావిస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టి వల్లే హైదరాబాద్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతోందని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లల గోపీచంద్ తెలిపారు. ఖేలో ఇండియాతో పాటు ఎన్నో లీగ్లకు భాగ్యనగరం వేదికగా నిలుస్తోందని ప్రశంసించారు. అగ్రశ్రేణి క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు, ఉద్యోగాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు అద్భుతమని కొనియాడారు. 2019లో ప్రారంభమైన లక్ష్య ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 73 కేంద్రాలు అథ్లెటిక్స్, మహిళల ఫుట్బాల్లో శిక్షణ కొనసాగుతోందని తెలిపారు. The sports university which is coming up, or the various events which have been held after many years. This year we will also have the Khelo India which is coming up, the Nation which is coming up. Multiple leagues are actually happening here, and also something like Messi coming here, and the whole country saying that this event in Hyderabad was the best the country has witnessed. So not only people visiting, but also the capability to host big events is something which we have showcased.
తెలంగాణలోని క్రికెటర్లంతా దేశ ప్రతిష్టను పెంచే గొప్ప క్రీడాకారులుగా తయారవుతారని ఆశిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.